సో ఎన్టీఆర్ స్టేడియానికి ప్రతి ఒక్కరూ క్యూ కడుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, నెలల పిల్లలు, ముసలి వాళ్ళు అని తేడా లేదు. యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరు కూడా స్టేడియానికి వస్తూ ఉన్నారు. ఈ పెద్ద కార్యక్రమంలో భాగం అవ్వాలనుకుంటున్నారు. సో మరింత మంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు? జ్యోతి అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? జ్యోతి వెలిగించడానికి రెడీగా ఉన్నట్టున్నారు. అవును, చాలా గూస్ బంప్స్ వస్తాయి ఇక్కడికి వస్తే. ఎలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి? బాగా అనిపిస్తుంది, ఎనర్జీగా ఉంటుంది, బాడీ కూడా మంచిగా అనిపిస్తుంది. దేవుడే సాక్షాత్ ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎన్నోసారి రావడం? మేము 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? బాగుంది, ఎప్పటికెప్పుడు సంవత్సరం మంచి మార్పులు వస్తున్నాయి. సూపర్. ఏం చెప్తారు భక్తి టీవీ వాళ్ళు? ఓ చాలా ఇంకా 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 అభివృద్ధి చెందాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేయండి ఈ సాయంత్రాన్ని. హాయ్ అండి, మీ పేరు? నా పేరు మహేశ్వరి. ఓకే, చిన్న పాపను పట్టుకుని వచ్చేసారు, కష్టం అనిపించట్లేదా? ఫస్ట్ టైం వచ్చి మంచిదైంది అనుకుంటున్నారు. బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మాది జనగాం. జనగాం. మీది హైదరాబాద్ కాదా? మా అక్క, మా బావ, మా ఆయన వాళ్ళ తమ్ముడు. సరే, ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చారు? బాగుంది. ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదని అనుకుంటున్నారా? అదే ఫీలింగ్. సో నెక్స్ట్ టైం మీ ఊరోళ్ళందరినీ తీసుకొస్తారు అయితే? తీసుకొస్తా. సో మనం ఏమి రాకుండా ఉత్త చేతులతో వస్తే మంచిగా దీపాలు వెలిగించి వెళ్ళిపోవచ్చు. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది, బాగా నాకు మస్తు నచ్చింది, ఎంతో సంతోషం వస్తుంది. ఇట్లా సంతోషాన్ని అలాగే కంటిన్యూ చేయండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మరింతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? భవానీ. చాలా ప్లెజెంట్ గా కనిపిస్తున్నారు మీరు, కూల్ గా. నాకు ఎందుకంటారు? వాతావరణం అలా ఉంది కదా, ప్లెజెంట్ గా, అందుకనే అలా ఉన్నాం అంతే. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? గాజుల రామారం. చాలా దూరమా? ఎంతసేపు జర్నీ? 1.5 hours పడుతుంది. ఎన్నింటికి వచ్చారు? 6:30కి వచ్చాం. ఓకే, ఇంకా 2-3 hours పట్టిద్ది, ఇంకా కూర్చోవాలి. ఏమంటారు? అలా ఏం తెలియట్లేదు. సో ఏం నచ్చింది? ఏం నచ్చిందంటే అన్నీ నచ్చినాయి, ఒకటని చెప్పలేము. ఎన్నోసారి రావడం? ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఇన్ని రోజులు దూరం అని రాలేదా? అంతే, చిన్నపిల్లలు కదా, కుదరక రాలేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి రోజు వస్తారు అయితే? రోజు అని చెప్పలేము కానీ ప్రతిసారి ఆ భగవంతుడు కరుణిస్తే ఎవ్రీ ఇయర్ రావాలని కోరుకోలేదు. ఈసారి శివయ్య పిలిచాడంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేస్తారు. అవునంటారా? భక్తి టీవీ చూస్తుంటారా? చూస్తామండి. ఏం చెప్తారు భక్తి వాళ్ళు? ఓకే, చూసారా, అలా ఉంటుంది అనమాట. ఓకే, ఓం నమః శివాయ. ఈ సాయంత్రాన్ని ఎంజాయ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు, ఎక్కడి నుంచి? వినాయక నగర్. నాకు దగ్గరేనా? దూరం అవుతుంది. ఎన్నోసారి రావడం? రెండోసారి. ఇన్నిసార్లు ఎందుకు రాలేదు? నా కొడుకు పెళ్ళి అయినా వస్తాననుకున్నా, నా కొడుకు పెళ్ళి అయింది, అందుకే వచ్చారా? కంగ్రాచులేషన్స్. ఓకే, గట్టిగా కోరుకున్నారు, తీరింది, వచ్చారనమాట. కోరుకున్నారు, తీరింది, వచ్చేసారు, అంతేనా? అంతే. మనవడు పుట్టాలి, వారసుడు. ఏం చెప్తారు భక్తి టీవీ వాళ్ళు? ఒక్క కోరికనే, మీ కోరిక తీరిపోవాలి దెబ్బకి. అంతే. థ్యాంక్ యూ. మనశ్శాంతి అవుతుంది, అంతేనా? అంతే. ఎంత బాధ ఉన్నా బాధ వెళ్ళిపోతుంది. అది ప్రతి ఒక్కరు చెప్పే మాట అదే. ఇక్కడికి వస్తే మన డైలీ లైఫ్లో ఉన్న బాధలు అన్నీ మర్చిపోవచ్చు, ఏమీ గుర్తురావు అని చెప్తున్నారు. సో మిస్ అయిన వాళ్ళందరూ అన్లక్కీ ఫెలోస్.